హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఇది నేను భూమికి మేనమామగా చెప్తున్నానురా. ప్లీజ్ భూమిని అర్థం చేసుకో. భూమితో ప్రేమగా ఉండ్రా. భూమి చాలా మంచిది. తను ఎవరినైనా నమ్మితే వాళ్ళ కోసం ప్రాణం ఇస్తుందిరా. నీ కోసం తన తండ్రిని కాదనుకొని వచ్చింది. అలాంటి భూమిని ప్రేమగా చూసుకోరా గగన్ అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. భూమి, ఆయన చెప్పింది నిజమా? డిటెక్టివ్ను పెట్టింది నువ్వేనా అని గగన్ అంటూ ఉంటాడు. అవును బావా, నేనే అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఎందుకు డిటెక్టివ్ను పెట్టావు భూమి, నాకు తెలియకుండా అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ సూర్య దెబ్బతిన్న పాము. పాము ఎప్పుడు బుసలు కొడుతుందో, ఎప్పుడు కాటు వేస్తుందో ఎవరు కూడా చెప్పలేవరు బావా. ఆ సూర్య కూడా అంతే. ఆ సూర్య నీపై ఎప్పుడు రివెంజ్ ప్లాన్ చేస్తాడోనని ముందు జాగ్రత్తతో డిటెక్టివ్ను పెట్టాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. రే గగన్, భూమి డిటెక్టివ్ను పెట్టడం వల్లే కదరా ఈరోజు నువ్వు సేవ్ అయ్యావు. ఎందుకురా అది కూడా తప్పు పడుతున్నావు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. నీకు మాట్లాడే హక్కు లేదు. మేము చిన్నప్పుడే మమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేశావు. నీకు నేను సంజాయిషి చెప్పను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. సరే బావా, అనవసరంగా ఇప్పుడు గొడవలు ఎందుకు చెప్పు. మావయ్య మీకోసం చాలానే కష్టపడ్డారు. ఉదయం అనగా మీరు అరెస్ట్ అయ్యారని తెలియగానే నాతో పాటు పోలీస్ స్టేషన్కు వచ్చారు. సూర్యని రిక్వెస్ట్ చేశారు. సూర్య నిన్ను వదిలిపెట్టనని చెప్పడంతో వెంటనే డీజీపీ ఆఫీస్కి నాతో పాటు మావయ్య వచ్చారు. ఉదయం నుంచి నీ కోసం పాపం ఎంతలానో బాధపడుతూ నిన్ను ఎలాగైనా బయటికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అలాంటి మావయ్యను అర్థం చేసుకో బావా అని భూమి అంటూ ఉంటుంది. ఆయన్ను అర్థం చేసుకోవడం ఎప్పటికీ జరగదు భూమి. నా బాల్యం నా కళ్ళ ముందు ఇంకానే కనిపిస్తుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అమ్మ భూమి, వాడు మారడు. వాడు మనసులో ఎప్పుడు నా పైన ద్వేషం పోతుందో ఆ దేవుడికే తెలియాలి. మా ఇద్దరిని ఎప్పుడు ఆ దేవుడు కలుపుతాడో చూడాలి. నా గురించి ఆలోచించి నువ్వు గగన్కి దూరం అవ్వొద్దమ్మా. మీరిద్దరూ సంతోషంగా ఉంటే నాకు అది చాలు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. భూమి, ఇక ఇంటికి వెళ్దామా అని గగన్ అంటూ ఉంటాడు. సరే బావా అని చెప్పి భూమి అంటుంది. ఆటో అని చెప్పి కృష్ణప్రసాద్ పిలుస్తూ ఉంటాడు. ఆయన ఆటోని కూడా పిలవాల్సిన అవసరం లేదు భూమి అని చెప్పి గగన్ అంటాడు. సరే బావా, నేను పిలుస్తాను అని భూమి ఆటో అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇక ఆటో వచ్చి భూమి గగన్ల ముందు ఆగుతుంది. ఇక భూమి మెల్లగా గగన్ని ఆటోలో కూర్చోబెడుతుంది. మావయ్య, మీరు ఇంటికి వెళ్ళండి, నేను మీకు ఫోన్ చేస్తాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటే, సరే అమ్మ భూమి, వాడు జాగ్రత్త అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. సరే మావయ్య అని చెప్పి భూమి అంటుంది. ఇక భూమి గగన్ ఇద్దరు ఆటోలో ఇంటికి వెళ్తూ ఉంటారు. గగన్ ఒంటి మీద రక్తము గాయాలు చూసి, బావా కాస్త ఓపిక పట్టు, ఇంటికి వెళ్ళగానే నీకు ఆ బ్లడ్ అంతా కూడా క్లీన్ చేసి టాబ్లెట్ ఇస్తాను, వేసుకొని పడుకుంటే తగ్గిపోతుంది బావా. లేదంటే హాస్పిటల్కి వెళ్దామా అని భూమి అంటూ ఉంటుంది. హాస్పిటల్కి వద్దు, ఇంటికే వెళ్దాం భూమి అని చెప్పి గగన్ అంటాడు. ఇక భూమి గగన్ని తీసుకొని ఇంటికి ఆటోలో వెళ్తూ ఉంటుంది. ఇక గగన్ భూమి వైపు అలానే చూస్తూ ఉంటాడు. భూమి నా కోసం డిటెక్టివ్ను పెట్టిందా? డీజీపీ ఆఫీస్కి వెళ్ళి ఆ సూర్యను సస్పెండ్ చేపించిందా అని గగన్ భూమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అన్నా, ఇక్కడే ఆటో ఆఫ్ చేయి అని భూమి అంటుంది. డ్రైవర్ ఆటో ఆఫ్ చేయగానే, బావా మెల్లగా దిగు అని చెప్పి భూమి గగన్ని ఆటోలో నుంచి దింపుతూ ఉండగా గగన్ కింద పడిపోబోతూ ఉంటాడు. ఇక భూమి గగన్ని గట్టిగా పట్టుకుంటుంది. ఇక గగన్ భూమి కళ్ళలోకి చూస్తూ ఉంటాడు. ఇక భూమి గగన్ని తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటుంది. గగన్ మాత్రం భూమి వైపు అలానే చూస్తూ ఉంటాడు. ఇక భూమి ఇంట్లోకి రాగానే శారద పరిగెత్తుకుంటూ భూమి గగన్ల దగ్గరకు వెళ్ళి, అమ్మ భూమి, ఏంటమ్మా ఇదంతా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక గగన్ ఒంటి మీద రక్తం చూసి, రే గగన్, ఏంట్రా ఇదంతా, నువ్వైనా చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. చిన్న యాక్సిడెంట్ అత్తయ్య అని భూమి అంటుంది. యాక్సిడెంటా? నువ్వు అబద్ధం చెప్తున్నావు భూమి, నా మీద ఒట్టే, నిజం చెప్పు అని శారద అంటూ ఉంటుంది. బావను ఆ ఎస్పీ సూర్య అరెస్ట్ చేసి కొట్టాడత్తయ్య అని భూమి అంటూ ఉంటుంది. గగన్ని అరెస్ట్ చేశారా? ఎందుకు భూమి అని శారద అడుగుతూ ఉంటుంది. అన్యాయంగా ఆ సూర్య బావపై ఉన్న కోపంతో, ద్వేషంతో బావపై అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేసి కొట్టాడత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అమ్మ భూమి,
ఇలా రక్తంతో ఉన్న గగన్ని ఇంటికి తీసుకొచ్చావేంటి? హాస్పిటల్‌కు తీసుకెళ్లాల్సింది అని శారద అంటుంది. బావ హాస్పిటల్‌కి వద్దన్నాడత్తయ్య అని చెప్పి భూమి అంటుంది. రే గగన్, పిచ్చి పట్టిందా ఏంట్రా నీకు? హాస్పిటల్‌కు వెళ్ళకపోతే ఆ రక్తం, ఆ గాయాలు ఎలా తగ్గుతాయిరా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందిలేమ్మా అని చెప్పి గగన్ అంటాడు. భూమి నన్ను రూమ్‌లోకి తీసుకెళ్ళు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. అత్తయ్య వేడి నీళ్లు పెట్టండి, బావకు ఒళ్ళంతా కూడా క్లీన్ చేస్తాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటే, సరే అమ్మ భూమి అని చెప్పి శారద అంటుంది. ఇక భూమి గగన్ని తీసుకొని రూమ్లోకి వెళ్తుంది. గగన్ ఒంటి మీద ఉన్న రక్తం అంతా కూడా తుడుస్తూ ఉంటుంది. గగన్ నొప్పితో విలవిల్లాడుతూ ఉంటే భూమి ఏడుస్తూ, బావా కాస్త ఓపిక పట్టు బావా, నొప్పి తగ్గిపోతుంది బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. గాయానికి నొప్పిగా లేదు భూమి, గాయం ఇక్కడైంది అని చెప్పి గగన్ గుండెను చూపిస్తూ ఉంటాడు. బావా ఆ ఎస్పీ సూర్య ఏదో ఒకరోజు మనకు దొరుకుతాడు, అప్పుడు వాడి అంతు తేలుద్దాం బావా. ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండు బావా, అప్పుడే నీ ఒంటి మీద ఉన్న గాయాలు కూడా త్వరగా మాన్తాయి అని భూమి చెప్తూ ఉంటుంది. ఇక భూమి గగన్ ఒంటి మీద ఉన్న రక్తం తుడుస్తూ ఉంటే గగన్ భూమి వైపు చూస్తూ, భూమి నేను నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. ఆ ఎస్పీ సూర్యకు నీకు మధ్య ఏదో సంబంధం ఉందనుకున్నాను. నిజంగా మీ ఇద్దరి మధ్య ఏదైనా సంబంధం ఉండుంటే కనుక నువ్వు ఆ ఎస్పీ సూర్యను ఎందుకు తిడతావు, వాడిని ఎందుకు సస్పెండ్ చేపిస్తావు? నా కోసం వాడిని సస్పెండ్ చేపించావంటే వాడికి నీకు మధ్య ఎలాంటి సంబంధం లేదు భూమి. నేనే పొరపాటుగా ఆలోచించాను, తప్పు చేశాను భూమి, నీ పట్ల తప్పు చేశాను, నిన్ను అసహించుకున్నాను, మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటాను, అనరాని మాటలు అన్నాను. అయినా కూడా నువ్వు నాపై ఇంత ప్రేమ ఎలా చూపిస్తున్నావు భూమి అని గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే శారద వేడినీళ్ళు తీసుకొచ్చి, అమ్మ భూమి ఇదిగో అమ్మ వేడినీళ్ళు, వాడి ఒళ్ళంతా తొడువు అని చెప్పి చెప్తూ ఉంటుంది. సరే అత్తయ్య అక్కడ పెట్టి వెళ్ళండి అని చెప్పి భూమి అంటుంది. అమ్మ భూమి వంట చేస్తాను, గగన్ ఎప్పుడు తిన్నాడో ఏంటో కాస్త తిని టాబ్లెట్ వేసుకుంటాడు అని శారద చెప్తూ ఉంటుంది. సరే అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది. ఇక మరోవైపు భూమి గగన్ ఒంటి మీద ఉన్న గాయాలకు కాపడం పెడుతూ ఒళ్ళంతా కూడా తుడుస్తూ ఉంటుంది. ఇక ఒళ్ళు తుడచడం పూర్తవగానే, బావా కొంచెం అన్నం తీసుకొస్తాను, తిని టాబ్లెట్ వేసుకుందు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. నాకు ఆకలిగా లేదు భూమి అని చెప్పి గగన్ అంటాడు. లేదు బావా కాస్త తిని టాబ్లెట్ వేసుకుందు అని చెప్పి భూమి గగన్కి అన్నం తీసుకొచ్చి అన్నం తినిపిస్తుంది. ఆ తర్వాత టాబ్లెట్ వేసి, పడుకో బావా, కాసేపు రెస్ట్ తీసుకో, అప్పుడు నీకు నీరసం తగ్గుతుంది అని భూమి గగన్కి చెప్పి గగన్ని బెడ్ మీద పడుకోబెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక గగన్ అలసిపోవడంతో వెంటనే నిద్రలోకి జారుకుంటాడు. ఇక భూమి శరత్ దగ్గరకు వెళ్ళి, అత్తయ్య మామయ్య కూడా బావను పోలీసుల నుంచి రిలీజ్ చేపించడం కోసం పోలీస్ స్టేషన్కు వచ్చారు అని చెప్పి చెప్తూ ఉంటుంది. గగన్ మీ మామయ్యను చూడలేదమ్మా అని శారద అడుగుతూ ఉంటుంది. మామయ్యను చూశారు, మామయ్యను అసహించుకున్నారు, పాపం మామయ్య బాధపడుతూ పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళారు. ఒక్కసారి మామయ్యకు మీరు ఫోన్ చేసి మాట్లాడండి, మామయ్యకు ధైర్యం చెప్పండి అత్తయ్య అని భూమి చెప్తూ ఉంటే, సరే అమ్మ భూమి అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇక మరోవైపు చేపలు పట్టేవాళ్ళు చెర్రీని తీసుకొని హాస్పిటల్కు వెళ్ళి డాక్టర్ డాక్టర్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇక డాక్టర్ బయటికి వచ్చి ఎవరు మీరు అని చెప్పి అడుగుతూ ఉంటారు. మేము చేపలు పట్టడానికి చెరువుకు వెళ్ళాం డాక్టర్ గారు, అక్కడ ఈ అబ్బాయి నీళ్ళల్లో పడి ఉన్నాడు, ఊపిరి ఆడుతూనే ఉంది, అందుకే హాస్పిటల్కు తీసుకొచ్చాము, చూస్తుంటే పెద్దింటి బిడ్లా ఉన్నాడు, కాపాడండి డాక్టర్ గారు అని చేపలు పట్టేవాళ్ళు అంటూ ఉంటారు. ఇతన్ని ఎవరైనా నీళ్ళల్లోకి తోసేశారో లేకపోతే తనంతట తానే ఆత్మహత్య చేసుకున్నాడో తెలియదు, కాబట్టి ఇది పోలీస్ కేసు అవుతుంది, అవసరమైనప్పుడు మీరు పోలీసులకి సహకరించాల్సి ఉంటుంది, అలా అయితేనే నేను ట్రీట్మెంట్ చేస్తాను అని డాక్టర్ చెప్తూ ఉంటాడు. సరే డాక్టర్ గారు ముందైతే అబ్బాయికి ట్రీట్మెంట్ చేయండి అని చేపలు పట్టే వాళ్ళు చెప్తూ ఉంటే, బాయ్స్ ఇతన్ని ఐసీయూలోకి తీసుకెళ్ళండి అని డాక్టర్ చెప్తూ ఉంటాడు. ఇక చెర్రీని ఐసీయూలో ఉంచి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక రాత్రవుతుంది. భూమి గగన్ ఇద్దరు కూడా నిద్రపోతూ ఉంటారు. గగన్ నిద్రపోతూ ఉన్న సమయంలో సూర్య గగన్ని ఎన్కౌంటర్ చేసినట్టు కల వస్తుంది. దాంతో గగన్ నిద్రలో నుంచి సడన్గా ఉలిక్కిపడి లేచి కూర్చుంటాడు. ఇక అప్పుడే గగన్ అంతరాత్మ ప్రత్యక్షమై, ఏంటి అది కల మాత్రమే, ఆ అమ్మాయి నీ పక్కన లేకపోతే ఆ కల నిజమయ్యేది అని చెప్పి అంతరాత్మ గగన్తో చెప్తూ ఉంటుంది. ఆ అమ్మాయికి నీపై ఎంత ప్రేమ లేకపోతే నీకోసం డిటెక్టివ్‌ని పెడుతుంది. ఆ అమ్మాయిని క్షమాపణ అడిగినా కూడా తక్కువే.
ఆ అమ్మాయిని క్షమాపణ అడగటం కాదు, ఆ అమ్మాయి కోరుకున్న విధంగా నువ్వు భార్యగా దగ్గరికి తీసుకో, ఆ అమ్మాయి సంతోషపడుతుంది అని అంతరాత్మ గగన్‌కి చెప్పి అక్కడి నుంచి మాయమైపోతుంది. ఇక గగన్ నిద్రపోతున్న భూమి కాళ్ళ దగ్గర కూర్చొని, భూమి నేను చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించు భూమి. నిన్ను క్షమాపణ అడగటానికి నాకు ధైర్యం సరిపోలేదు భూమి. నాకు అహం అడ్డొచ్చింది భూమి. నన్ను క్షమించు భూమి అని చెప్పి గగన్ భూమి కాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఇక గగన్ ఏడుస్తూ ఉంటే గగన్ కన్నీళ్లు భూమి కాళ్ళ మీద పడి భూమి నిద్ర లేచి, బావా ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏం లేదు భూమి, ఏం లేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఏంటి బావా అప్పుడే నిద్ర లేచావు, కాసేపు పడుకో అని చెప్పి భూమి అంటుంది. నిద్ర రావట్లేదు భూమి అని చెప్పి గగన్ అంటాడు. సరే బావా నీకు కాఫీ తీసుకొస్తాను అని చెప్పి భూమి కిందికి వస్తుంది. ఇక భూమి గగన్‌కి కాఫీ పెడుతూ ఉంటుంది. ఆ సమయంలో గగన్ ఒంటరిగా రూమ్‌లో కూర్చొని, భూమి పట్ల నేను చాలా దురుసుగా ప్రవర్తించాను. అమ్మ ఎంత చెప్పినా కూడా నేను వినిపించుకోలేదు. భూమి చాలా మంచిదని అమ్మ ఎన్నో సార్లు చెప్పింది. అమ్మ మాటను పట్టించుకోలేదు. నేను చేసిన తప్పులకు అందరి ముందే భూమికి క్షమాపణ చెప్పాలి అని గగన్ మనసులో అనుకొని కిందికి వెళ్తాడు. ఏంటి బావా నువ్వు కిందికొచ్చావు, రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక పూర్ణి, శివ కూడా గగన్ దగ్గరకు వచ్చి, ఇప్పుడు ఎలా ఉందన్నయ్య, ఎలా ఉంది బావా అని చెప్పి అడుగుతూ ఉంటారు. బాగానే ఉంది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. బావా నువ్వు వెళ్ళి సోఫాలో కూర్చో, కాఫీ తీసుకొస్తాను అని భూమి అంటూ ఉంటుంది. భూమి నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని చెప్పి గగన్ అంటాడు. ఏంటి బావా అది అని భూమి అడుగుతూ ఉంటుంది. శారద కూడా వచ్చి, ఏంట్రా గగన్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. చెప్తాను అని గగన్ భూమి కాళ్ళ మీద పడి, భూమి నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, పాపం చేశాను, నీలాంటి మంచి అమ్మాయికి అన్యాయం చేశాను, నన్ను క్షమించు భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. బావా ఏం చేస్తున్నావు బావా అని భూమి అడుగుతూ ఉంటుంది. ఇక శారద కూడా, రే గగన్ లేవరా లే, ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నేను చేసిన తప్పేంటో పొరపాటేంటో నాకు ఇప్పుడే అర్థమైందమ్మా. భూమి ఎంత మంచిదో, భూమి మంచితనాన్ని ఇన్ని రోజులు అర్థం చేసుకోలేకపోయాను, భూమి మంచితనం ఏంటో ఇప్పుడే నాకు అర్థమైందమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇన్ని రోజులకి భూమిని అర్థం చేసుకున్నావు, ఇక మీరిద్దరూ సంతోషంగా ఉంటే అంతే చాలరా గగన్ అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇక మీదట నేను భూమి సంతోషంగా ఉంటావమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక భూమి కాఫీ తీసుకొచ్చి, ఇదిగో బావా కాఫీ తీసుకో అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక గగన్ కాఫీ తీసుకోగానే, బావా ఇప్పటికైనా నేను నీ భార్యనని ఒప్పుకుంటావా, నువ్వు నా మెడలో తాళి కట్టావని ఒప్పుకుంటావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. భూమి నాకదేం గుర్తులేదు అని గగన్ అంటూ ఉంటాడు. గుర్తు లేకపోతే ఏంటి గగన్, ఇప్పుడు మళ్ళీ భూమి మెడలో తాళి కట్టు అని శారద అంటూ ఉంటుంది. సరే అమ్మా అయితే అని చెప్పి గగన్ అంటాడు. ఇక దాంతో భూమి, గగన్, శారద, శివ, పూర్ణిలు నవ్వుకుంటూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.